అర్జెంట్ వర్క్ ఉందని బైక్ పై స్పీడ్ గా దూసుకెళ్తున్నారా? రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు లేరని రయ్యమంటూ సిగ్నల్ జంపింగ్ చేస్తున్నారా? అయితే జరభద్రం. మ్యాన్ పవర్ తో సంబంధం లేకుండా అడ్వాన్స్ సీసీ కెమెరాలతో చలాన్లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కమాండ్ కంట్రోల్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ రోజుకు 2000 చలాన్లు విధిస్తున్నారు. సిటీ పోలీస్ అధికారులు ట్రాఫిక్ వింగ్ లో నయా ఫార్ములాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారుని పట్టుకుని చలాన్లు రాసే విధానాన్ని మార్చేశారు. హైటెక్ రూట్ లో టెక్నాలజీని యూజ్ చేసి వాహనదారుల నుంచి చలానాలు వసూలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ వయోలేషన్ చేసిన సెకండ్లలో వెహికల్ నెంబర్, అడ్రస్ తో పాటు ఫుల్ డీటెయిల్స్ తో చలాన్ ప్రింట్అవుట్ వస్తుంది. ఆర్టీఏ ట్రాఫిక్ వింగ్ అనుసంధానంగా వెహికల్స్ ఫుల్ డేటా కలెక్ట్ చేసిన పోలీసులు వెహికల్ నెంబర్ సీసీ కెమెరాలో క్లిక్ కాగానే సెకండ్లలో చలాన్ జనరేట్ చేస్తున్నారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిత్యం సీసీ కెమెరాల్ని మానిటరింగ్ చేస్తూ రాంగ్ రూట్, మైనర్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ ఇలా ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా సీసీ కెమెరాల ద్వారా ఫోటోలు తీసి చలాన్లు పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుడికి నిమిషాల్లోనే అతడి సెల్ ఫోన్ కు చలాన్ సమాచారం వెళ్తోందంటున్నారు అధికారులు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి యావరేజ్ గా ఎవ్రీ డే మాకు 2000 నుంచి 2500 వరకు చలాన్లు అనేది జనరేట్ అవుతున్నాయి. దీంట్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు, స్టాప్ లైన్ క్రాసింగ్ కావచ్చు, అన్ని విధాలై వయలేషన్స్ అనేది కమాండ్ కంట్రోల్లో జనరేట్ అవుతుంది. దీంట్లో ఓనర్స్ డేటా ఆర్టీఐ నుంచి లైవ్ ఉంటుంది కాబట్టి ఆ నిమిషంలో జనరేట్ అవ్వగానే ఆ ఓనర్కి ఇమీడియట్ SMS కూడా వెళ్ళిపోతుంది. మీ వెహికల్కి సో చలాన్ వచ్చిందని చెప్పేసి ఆ నిమిషంలోనే అతనికి చలాన్ అనేది SMS కూడా వెళ్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 157 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దాదాపు 170 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలు సుమారు 8000 వరకున్నాయి. ఈ సీసీ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశారు. ఇలా రోజుకు సీసీ కెమెరాల ద్వారా సుమారు 2000 చలాన్లు విధిస్తున్నారు. 2 సిగ్నల్ కు ఆటోమేటిక్ వైలేషన్ సిగ్నల్ సిస్టమ్ కు అనుసంధానం చేసి ఆటోమేటిక్ గా సిగ్నలింగ్ ఎవరైతే జంప్ చేస్తారో అవి కూడా ఆటోమేటిక్ గా మనము ఫోటోలు క్యాప్చర్ చేసి వాళ్ళకి ఇమీడియట్లీ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. మనకి ఏదంటే విజిబుల్ గా మనకు సిగ్నల్ దగ్గరకు వచ్చి లైన్ క్రాస్ చేస్తుంటారు, అదొకటి. ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వస్తుంటారు. మళ్ళీ ఇంకా ఆటోలు ముందర వస్తుంటాయి, ఆటోలు పైలట్ వస్తుంటది, ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ లాగా వస్తుంటే అలాంటి కేసులు కూడా మనం ఇమీడియట్ చేస్తుంటాం. హైదరాబాద్ లోని మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపైనే కాకుండా చిన్న చిన్న రోడ్లతో పాటు నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలను పార్కింగ్ చేసిన కొరడ జులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అడ్డదిడ్డంగా రోడ్లపై పార్కింగ్ చేసి రాకపోకలకు అసౌకర్యం కల్పిస్తే చలాన్లు విధిస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 2 లైన్స్ లో కూడా ట్రాఫిక్ అనేది కంజెషన్ అయిపోయి ట్రాఫిక్ స్లో డౌన్ అవుతా ఉన్నది కాబట్టి ఈ కమ్యూనిటీ CCTV కెమెరాస్ ద్వారా కూడా మనం ఈ రాంగ్ పార్కింగ్ చలాన్స్, ఎక్కడ పడితే అడ్డదిడ్డంగా పెట్టిన వెహికల్స్ కూడా మనం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ చలాన్స్ అనేది జనరేట్ చేస్తున్నాము. పబ్లిక్ ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే పార్కింగ్ అని స్పెసిఫిక్గా బోర్డు ఉంటుందో అక్కడ మాత్రమే పార్క్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ పార్క్ చేసినా కూడా అదంతా రాంగ్ పార్కింగ్ కింద, నో పార్కింగ్ జోన్ కింద వస్తుంది. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరని రూల్స్ బ్రేక్ చేశారో ఇక అంతే. థర్డ్ ఐ ద్వారా ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు నిమిషాల్లో చలాన్లు ప్రింట్ చేసి ఇంటికి పంపుతారు. సో బీ కేర్ఫుల్.